నమస్కారం అండి. పల్లె సువాసనకు స్వాగతం. ఈరోజు మనం సంగటి మునక్కాడల కూర చేసుకుందాం. మునక్కాడల కూర అంటే పులుసు చేసుకుందాం. దానికోసమని ఫ్రెష్గా మునక్కాయలు పెరుక్కొని వద్దాం. మన చేలేకి పోయేసి పెరుక్కొని వచ్చినాక సంగటి చేసుకునే దానికి బియ్యం నానబెడదాం. బియ్యము 1కి 3 గ్లాసులు లెక్క నీళ్ళు, ఒక బియ్యం 1 గ్లాసు 3 గ్లాసులు నీళ్లు లెక్కన పోసి కడిగి పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఈ లోపల మునక్కాయలు కట్ చేసుకుందాం. మునక్కాయలు కింద కట్టిపీటతో కోసుకుందాం. మనకు కావాల్సినంత సైజుతో తొక్క తీసేసుకుంటూ కోసుకోవాలి. నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ కూర చేసుకుంటే. ఎవరైనా పెద్దోళ్ళు కానీ పిల్లోళ్ళైనా తింటారు. మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా కాయ నోట్లో పెట్టుకొని నమిలితే రసం పీల్చుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకా అలాగే టమాటాలు, ఎర్రగడ్డ, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పిలుస్తారు. ఉల్లిగడ్డ అంటారు, ఎర్రగడ్డ అంటారు, ఉల్లిపాయ అంటారు. మేమైతే ఎర్రగడ్డ అనే అంటాము. ఎర్రగడ్డ, 2 టమాటాలు కట్ చేసుకుందాం. ఈ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తిరగవాతలు వేగేదానికి బాగుంటాయి. మెత్తబడిపోతాయి బాగా తొందరగా. ఎక్కువసేపు మంట లేకపోయినా కానీ ఉప్పు కొద్దిగా వేస్తే బాగా మెత్తబడతాయి. ఇంకా ఈ లోపల సంగటి పొంగొచ్చింది. దీని కథ చూద్దాం. బియ్యము పొంగొచ్చినాయి. దీంట్లో ఎక్కువ నీళ్లు ఉంటే కనుక కొద్దిగా పక్కన తీసుకోవాలి. గంజి పైన నీళ్ళు తేటల మాదిరి ఉంటాయి. అవి తీసుకొని బియ్యం ఉడికిందా లేదా చూసుకుందాం. ఈ లోపల శనగ్గింజలు పొయ్యి మీద పెట్టుకొని వేయించి పెట్టుకుందాం. ఈ సంగటి ఉడికిపోయింది కానీ పిండి వేసుకొని గెలుక్కుందాం. ఉప్పు కొద్దిగా వేసుకొని రాళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. సంగటి కట్టి తీసుకొనేసి రావి పిండి వేసుకొని 1 గ్లాసు పిండి, 2 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు పిండి. ఇదే కర్ణాటకలో అయితే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు పిండి వేస్తారు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. బాగా రాయి పిండి ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. బాగా కలిపెట్టి వేసుకోవాలి. కట్టె కూడా సంగటి కోసమనే తెచ్చుకుంటాం మేము. బాగుంటుంది. కొంతమంది గరిటతో కలబెడతారు. కట్టె తీసేసి మిగిలిన గంజి గట్టిగా అయిందనుకుంటే ఆ గంజి పోసుకోవచ్చు. ఈ లోపల కూరకు శనగ్గింజలు మసాలా కొట్టుకుందాం. శనగ్గింజలు కొన్ని, పల్లీలు, ఎల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కారము, పసుపు, ధనియాల పొడి 2 స్పూన్లు, చిటికెడు మెంతి పొడి వేసుకుందాం. చిటికెడే మెంతి పొడి వేసుకుంటే అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చింతపండు, నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని నీళ్లు పోసుకొని మసాలా కొట్టుకుందాం. మిక్సీలో వేసుకుందాం. మెత్తగా కొట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. తిరగవాతకు ఆయిల్ వేసుకొని ఆవాలు, నూనె వేడెక్కినాక ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకొని ఎర్రగడ్డలు వేసుకొని, ఎల్లిపాయలు అంటారు, ఎర్రగడ్డలు, టమాటాలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా మగ్గే వరకు వేయించుకొని మసాలా వేసుకోవాలి. మిక్సీ పెట్టుకుని మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని బాగా కలబెట్టేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మునక్కాయలు వేసుకునేది. మునక్కాయలు వేసుకొని కలబెట్టుకోవాలి. మునక్కాయలకు బాగా మసాలా పట్టే వరకు అట్లా వేయించుకుని వేస్తే బాగుంటుంది. మళ్ళీ కొన్ని నీళ్లు మిక్సీ జార్లో కడిగేసి ఆ నీళ్లు కూడా దాంట్లోనే పోసుకోవాలి, వేస్ట్ చేయకుండా. ఆ నీళ్లు పోసుకునేసి ఉప్పు కొంచెం వేసేసి తగినంత ఉప్పు వేసుకొని కలబెట్టి మూత పెట్టుకోవాలి. కలబెట్టేసుకుంటే బాగా మసాలా పడుతుంది. అన్నింటికి తిరుక్కొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. సరిపోయన్ని మూత పెట్టుకోవాలి. చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి. చిక్కబడిందా, కాయలు ఎక్కువ ఉడికిపోయినాయా అని చూసుకొని కాయలు ఉడికిన తర్వాత మళ్ళీ సంగటి చూసుకునేసి మళ్ళీ ఒకసారి కట్టితో గెలుక్కునేసి ముద్దలు చేసుకోవాలి. ముద్దలు చేసి ప్లేట్లో వేసుకునేసి కూర వేసుకోవాలి. కూర వేసుకుంటే ఎంతో రుచికరమైన మునక్కాడల పులుసు సంగటి. వేడి సంగట్లేకి మునక్కాడల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా తినచ్చు. దీనికి ఇంకేం అవసరం లేదు. ఒక ముద్ద తినేసినారంటే కడుపు నిండిపోతుంది. ఇలా గుంత పెట్టుకునేసి గుంత నిండా కూర వేసుకునేస్తే టేస్టీ మునక్కాడల పులుసు రెడీ. ఎవరైనా తినచ్చు. చాలా బాగుంటుంది. ముద్ద సంగటి తినేస్తే